తిని తన యొక్క నిర్ణయాన్ని, తన యొక్క తీర్మానాన్ని మానవులకు ఉన్న మనుషులకు, విశ్వాసులకు, అవిశ్వాసులకు, ఆయనను నమ్మిన వారికి, నమ్మని వారికి, ఆయన యొద్దకు వచ్చిన వారికి రాని వారిస్తున్న సమాచారం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. తన యొక్క ఆసక్తి అద్వితీయమైనది. ప్రభువైన యేసుక్రీస్తు తాను చాలా విరోధి. ఒకప్పుడు క్రీస్తును ఎరగినటువంటి వాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే ఆయన మాట్లాడుతూ అనేకమైన మాటలు మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాం. ఈయన యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తున్నట్లయితే ఈయన ఒక మతానికి చెందినటువంటి వాడు, యోధా మతానికి చెందినవాడు. తన మతమే గొప్పదనుకునేవాడు. తన మతము తప్ప వేరే మతాలు హీనమైనవని తలంచేవాడు. ఇంకా చెప్పాలంటే ఒక మత పిచ్చోడు, ఒక మత నిష్ట కలిగినటువంటి వాడు. యోగా మతకు గొప్పదనుకుంటూ యోగా మతానికి వ్యతిరేకమైన ఉన్న మార్గాన్ని ద్వేషించేవాడు. ఇతనికి ప్రభువైన యేసుక్రీస్తు వారంటే ఇష్టం లేదు. ఈయన జీవితంలో క్రీస్తుని గురించిన ఆసక్తి లేదు. తను కేవలము క్రీస్తును నమ్మిన వారిని హింసించుట, బెదిరించుట, హత్య చేయుట, వారిని ఈడ్చుకుని వచ్చుట ప్రాణాధారముగా పెట్టుకున్నవాడు. ఆ పని చేయటానికి అధికారుల దగ్గర పత్రికలు అనగా లైసెన్స్ తీసుకున్నవాడు. ప్రభుత్వం వారు ఆ పని చేస్తుంటే అతన్ని జైల్లో పెట్టరు. అతని మతానికి సంబంధించి సంబంధమైన ప్రేమతో ఎదుటి వ్యక్తిని హింసిస్తున్నా, బెదిరిస్తున్నా, హత్య చేస్తున్నా, కొడుతున్నా, ఈడ్చుకొస్తున్నా సరే జైల్లో పెట్టనటువంటి అధికార పత్రాలు పొందినటువంటి వాడు. ఈనాటికి మనం అలాంటివి సమాజంలో చూస్తూనే ఉంటాం. సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది ద్వారా అధికార పత్రాలు పొంది క్రీస్తును నమ్మిన వారిని హింసించుట, బెదిరించుట, హత్య చేయుట, ఈడ్చుకొనవచ్చుట, వారిని నానా రకమైన హింసలకు పాలు చేయటం అనేది మనం చూస్తున్నాం. ఈనాడు మణిపూర్ లో జరిగిన సంగతులు కూడా మనకు అర్థమవుతూనే ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి ఇతరు కూడా. అందుకే ఈ వ్యక్తిని దేవుని వాక్యములో మనం చూస్తే మనమైతే ఏమంటామండి, ఇతను మత పిచ్చోడు అని చెప్తాం. మత నిష్ట కలిగిన వాడు, తన మతమే గొప్పదనుకుంటుంది, పరమతాన్ని ద్వేషించేటువంటి వాడు. తన మతాన్ని నమ్మనటువంటి ఏ వ్యక్తినైనా సరే ద్వేషించేటువంటి ఒక మూర్ఖుడు ఇతడు. ఇలాంటి వ్యక్తిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు వారి ప్రేమ ఎలాంటిది అంటే, ఆయనను ద్వేషించేవాణ్ణి, ఆయనను హింసించేవాణ్ణి, ఆయనను తృణీకరించేవాణ్ణి, ఆయన్ని కాదనేవాణ్ణి, ఆయనంటే ఇష్టపడని వాణ్ణి, ఆయనంటే చికాకు పని కాదనుకునే వ్యక్తులను కూడా ప్రేమించేవాడే యేసుక్రీస్తు. అందుకే ఈనాడు యేసుక్రీస్తు ఎలాంటి వ్యక్తినైనా ప్రేమించగలిగినటువంటి సమర్థుడు. అందుకే ఈ వ్యక్తిని కూడా క్రీస్తు ప్రేమిస్తూనే వచ్చాడు. ఇతన్ని మార్చుకోవాలని ప్రభు కోరుకున్నాడు.
ఇతని యొక్క జీవితాన్ని రూపాంతరము పొందించాలని ప్రభు అపేక్షించాడు. అందుకే ఇతను దేవుని తరపు తిప్పి క్రీస్తు మార్గంలోనికి తాగడానికి క్రీస్తు ఈయన గురించి ఆలోచన చేశారు. ఇలా క్రీస్తు ఆలోచన చేస్తే తప్ప నీవు రక్షించబడలేవు. క్రీస్తు నీ గురించి ఆలోచన చేస్తే తప్ప నువ్వు ప్రభు తరపు తిరగలేవు. నీ మత పిచ్చి నుండి బయటికి రాలేవు. నీ మతమే గొప్పదనుకుంటూ నాశనానికి వెళ్ళిపోతావు, అగ్నిగుండానికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం చూస్తుంటే ఇతను గురించి దేవుడు ఆలోచించాడు. ఆలోచించి ఇతన్ని మార్చుకోవాలని ప్రభు కోరుకున్నాడు. అందుకే ఒక దినమున తన యొక్క జీవన శైలిలో దమస్కు మార్గములో యెరూషలేములో ఉన్న వారిని బంధించి తేవడానికి గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. అదే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయములో మనం చూస్తుంటాం. అతడు యెరూషలేములో ఉన్న వారిని బంధించి తేవాలని ప్రయాణం చేస్తూ ఉండగా దమస్కు మార్గములో సడన్ గా ఒక ప్రకాశమాయమైన వెలుగు అతని చుట్టూ ప్రకాశించేది. ఆ వెలుగులో నుండి ఒక స్వరం వచ్చింది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని. అతను వెంటనే గుర్రం మీద నుంచి నేలపడి ప్రభువుని అడిగాడు, ప్రభువా నీవెవరు? అప్పుడు ప్రభువు సమాధానం చెప్పారు, నీవు హింసించుచున్నా యేసు. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూస్తుంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ ఆయన్ని ద్వేషించే వారిని ప్రేమించేది, ఆయన్ని హింసించే వారిని ప్రేమించేది, ఆయనను తృణీకరించే వారిని ప్రేమించేది, ఆయనను కాదనుకునే వారిని ప్రేమించేది, ఆయనను అసహించుకునే వారిని ప్రేమించేది, ఆయనను నమ్మిన వారిని కూడా హింసిస్తుంటే అలాంటి వ్యక్తులను కూడా ప్రేమించేదే క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ మారనిది, మార్పు లేనిది, ఆరనిది, ఎన్నడూ అది చెరిగిపోనేటువంటిది. ఆ ప్రేమతోటే క్రీస్తు మానవ జాతిని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమతోటే మానవ జాతిని ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోర పాపాత్ముడైనా రా నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు. ఇలాగా ఈ వ్యక్తితో ప్రభువా ఏమన్నారు అంటే, నీవు హింసించుచున్నా యేసును అన్నాడు. ఎప్పుడైతే నీవు హింసించుచున్న యేసును అన్నాడో తన జీవితంలో మార్పు. నేను ఆయన్ని ద్వేషిస్తుంటే, నేను ఆయన్ని తృణీకరిస్తుంటే, నేను ఆయన నమ్మిన వారిని హింసిస్తుంటే, నేను ఆయన నమ్మిన వారిని బెదిరిస్తుంటే, నేను ఆయన నమ్మిన వారిని ఇచ్చుకొస్తుంటే, నేను ఆయన నమ్మిన వారిని హత్య చేస్తుంటే నన్ను ప్రేమిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, ఏ తెగైనా, ఏ పని చేసుకొని బతుకుతున్నా, ఈ స్థితిగతులు ఏమైనా క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నా. క్రీస్తు ప్రేమ నీ వద్ద నిన్ను వెంటాడుతుంది, అందుకే నీతో మాట్లాడుతుంది, అందుకే నీ కూడా మారుస్తుంది. నీ జీవితము మార్పు చెందాలి, నీ బ్రతుకు రూపాంతరం పొందాలి, నీ అలవాట్ల నుండి బయటికి రావాలి. నువ్వు ఒక త్రాగుబోతు అయినా, ఒక జోకగాడు అయినా, ఒక దొంగ అయినా, ఒక విచారు అయినా, ఒక చక్రవాడు అయినా, మోసగాడు అయినా, వంచగొండు అయినా, సంఘ విద్రోహ శక్తులైనా క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరినైనా ప్రేమించగలను ప్రభు. అందుకే వాక్యమును రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. God so loved the world that he gave his only begotten Son, whosoever believeth in him should not perish but have everlasting life. ఆయన లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎవరు ఆయన యందు, ఆయన పంపిన వారి యందు విశ్వాసం ఉంచుచున్నాడు
వాడు నాశనం చెందకుండా నిత్య జీవం పొందుతారు. ఆ దేవుని యొక్క ప్రేమ క్రీస్తు, ఆ కనబడని దేవుని యొక్క ప్రేమ యేసు క్రీస్తు. ఆయన ద్వారా తప్ప మానవ లోకములో జీవిస్తున్న ఏ మానవునికి కూడా మోక్షము లేదు, విమోచన లేదు. మనకు వచ్చే శిక్ష అగ్ని గుండము నుండి తప్పింపబడే స్థితి లేదు, నరకము నుండి తప్పింపబడే స్థితి లేదు. యేసు క్రీస్తే దానికి మూల మార్గమైనటువంటి వాడు. కాబట్టి దేవుని వాక్యములో ఆ దేవుని యొక్క ప్రేమ అయ్యున్న క్రీస్తే మానవుని నాశనం నుండి విడిపించి నిత్య జీవానికి అర్హుడుగా చేయగలడు. అందుకే దేవుని వాక్యములో రాయబడింది, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను యేసు క్రీస్తును నమ్మితే నిత్య జీవము. ఆ క్రీస్తును నమ్మని వాడు నిత్య నరక పాత్రుడు అవుతాడు. ఆ క్రీస్తును నమ్మిన వాడే నిత్య జీవానికి అర్హుడవుతాడు. ఇలా ఆ శక్తులనే విన్నాను. ఆ యొక్క సౌలు ప్రభు తట్టు తిరిగాడు. ప్రభు ప్రేమను అర్థం చేసుకున్నాడు. ప్రభు యొక్క ప్రేమను గుర్తించాడు. తన అంతర్యములో, తన హృదయములో, తన ఆత్మలో ప్రభు యొక్క ప్రేమ ప్రకటించబడింది. ఆ ప్రేమ తన అంతర్యములో వెల్లడి అగుడుతోడని ప్రభుకు లోపడిపోయాడు. లోపడిపోయి ఆ ప్రభు తట్టు తాను తిరిగాడు. అందుకే అతడు ఇప్పుడు మాట్లాడుతూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, పూర్వము నేను దోషకుడను, హానికరుడైన ఆయన నన్ను ఏం చేశాడండి? పరిచర్యకు నియమించి నన్ను నాలాంటి భ్రష్టులను, హింసకులను, హానికరులను, దోషకులను తన పరిచర్యకు నియమించాడు. నమ్మకమైన వాడిగా ఎంచాడు. నాలాంటి ఎవరు నమ్ముతాడని? హింసించేవాడిని, దూషించేవాడిని, హాని చేసేవాడిని తీసుకొచ్చేవాడని ఉద్యోగంలో పెట్టుకుంటాడా? ఈయన పెట్టుకుంటే మన సంస్థ కంప్లీట్ గా దెబ్బతింటారు. మన సంస్థ కంప్లీట్ గా నవ్వులు పాలవుతుంది. మన సంస్థ కంప్లీట్ గా పనికి రాకుండా పోతుంది. కాబట్టి హింసించేవాడిని, దూషించేవాడిని, హాని చేసేవాడిని మన దగ్గర అయితే దేవుడు నమ్మాడు. మీరారా, ఈ రోజు నిన్ను నన్ను కూడా నమ్మాడు. మనం మంచివారమని నమ్మలా, మనం యోగ్యులమని నమ్మలా, మనం అర్హులమని నమ్మలా, మనం ఆయన సరిపోయిన వారమని నమ్మలా, మనం ఆయనకి సరి అయిన వారమని కూడా ఆయన నమ్మలా. మనము మన జీవితంలో అవకతవకలు కలిగిన వారమని ఎరిగినప్పటికీ ఆయన మనల్ని ఏం చేశాడు? నమ్మాడు. నమ్మకమైన వారిగా నుంచి ఏం చేశాడు? కానీ తన పరిచర్యకు నన్ను ఏం చేశాడు? నియమించి. ఏమన్నాడు? దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు బలపరుస్తున్నాడు. దూషించినోడిని, హింసించినోడిని, హాని చేసినోడిని, రే బాబు రాగా రా ఇలా రా అని చెప్పి వాడి పాపాన్ని క్షమించి, వాడి అక్రమాన్ని క్షమించి, నీ బదులుగా నేను ప్రాణం పెట్టాను, నీ కొరకై సిలువకు ఎక్కాను, నీవేమి శిక్ష అనుభవించక్కర్లా, నువ్వు హింసించినా, దూషించినా, హత్య చేసినా, హాని చేసినా నీకు బదులుగా నేను సిలువలో బలైపోయాను. నువ్వు కేవలము నన్ను వెంబడిస్తే చాలని దేవుడు పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఎలాంటి వాడు అయినా నీవు ఆయన దగ్గరికి వస్తే బాగుపడిపోతావు. ఏ పరిస్థితుల్లో ఉన్నవాడు అయినా ఆయన దగ్గరికి వస్తే బాగుపడిపోతావు. ఆయన మాత్రమే స్వస్థపరచువాడు, ఆయన మాత్రమే బాగు చేయవాడు, ఆయన మాత్రమే నీ జీవితంలో రూపాంతరం చెందించగలిగిన వాడు, ఆయన మాత్రమే నీలో ఉన్న చీకటిని పోగొట్టగలిగిన వాడు, ఆయన మాత్రమే నీలో ఉన్న అంధత్వాన్ని తొలగించి వెలుగుమయముగా చేసి నిన్ను ఒక సత్ప్రవర్తనతో సద్భావం కలిగిన వ్యక్తిగా రూపాంతరం చెందించగలిగిన వాడు ప్రభు యేసు క్రీస్తు. అలాగున్న ఈ వ్యక్తిని దేవుడు మార్చేశాడు. అలాగున్న ఈ వ్యక్తిని దేవుడు మార్చేశాడు. కాబట్టి పిల్లరా, నువ్వెంత దుర్మార్గుడు అయినా
ఆయన అందుకనే ఎంత ఘోర పాపముడవైనా ప్రేమించునురా, ఘోర పాపముడవైనా ప్రేమించునురా, పాపముతోరారా ఎంత పాపాత్ముడు అయినా, ఎంత మూర్ఖుడు అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు యేసుక్రీస్తు. నీ కొరకై ప్రాణము దారపోసిన వాడు యేసుక్రీస్తు. నీ పాపము కొరకై శిక్ష అనుభవించిన వాడు యేసుక్రీస్తు. నీ కొరకై సిలువకెక్కిన వాడు యేసుక్రీస్తు. నీ కొరకై సిలువలో రక్తము దారపోసిన వాడు యేసుక్రీస్తు. నీ పాపమును క్షమించే నిన్ను రూపాంతరము చెందించగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే, ఎవరు చేయలేదు. కాబట్టి పాత పాలనతో అనాథములపై పడాలి. కాబట్టి ఆ ప్రభువే యేసుక్రీస్తు వారికి సమానమైన వారు ఈ భూమి మీద లేరు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమానమైన వారు ఈ భూమి మీద లేరు. ఏ మతస్థునైనా, ఏ కులస్థునైనా, ఏ జాతికి చెందిన వాడినైనా, ఏ తెగకు చెందిన వాడినైనా, ఎంత ఘోర పాపాత్ముడైనా క్షమించి చేర్చుకోగలిగిన సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. నీవెక్కడ ఇలాంటి వారిని కనుగొనలేవు, ఎక్కడా ఇలాంటి ప్రభువును కనుగొనలేవు. కాబట్టి ఆలోచించి ప్రభు దగ్గరికి రావటం అనేది చాలా ముఖ్యం. ఇలా అలాగున్న ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరతను? సౌలు. ఏమయ్యాడు? పౌలుగా మారి ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ప్రభు యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకుడిగా అంగీకరించాడు. అంగీకరించేసి ఆ క్రీస్తులోనికి తను ప్రవేశించేసి ఇప్పుడు క్రీస్తుని గురించి సాక్ష్యము చెబుతున్నాడు. క్రీస్తుని గురించి సాక్ష్యము చెబుతున్నాడు. ఇలా ఒక మత పిచ్చోడు, ఒక తన మతమే గొప్పదనుకున్నవాడు మార్పు చెంది క్రీస్తు ప్రేమను గుర్తించి క్రీస్తుని ఎరిగి ఆ క్రీస్తులో ఉన్న ఔన్నత్యాన్ని గ్రహించి ఆ క్రీస్తుని గురించి సాక్ష్యము చెబుతున్నాడు. అదే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 19వ వచనం. ఏమన్నా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు దేవుని వాక్యములో? అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినముల నుండి తరువాత సమాజ మందిరములో ప్రవేశించి దేవుని కుమారుడు, క్రైస్ట్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్, క్రీస్తే దేవుని కుమారుడు. ఇలా దేవుని కుమారుడు అంటే దేవుడికి పెళ్ళైతే కొడుకు పుట్టడం కాదు. అది ఇంకా ఘోరమైన పనికి మాన పని. దేవుని కుమారుడు అంటే దేవుడికి పెళ్ళైతే కొడుకు పుట్టాడని కాదు. దేవుడికి పెళ్ళైతాడు అసలు దేవుడే కాదు. దేవుడికి భార్య ఉంటాడు అసలు దేవుడే కాదు. ఎందుకంటే దేవుడు అంటే కామ క్రోధ మతము మత్సరము లేనటువంటి వాడు. కామ క్రోధ మతము మోహము మత్సరము లేని వాడిని ఏమంటారు? దేవుడు అంట. కామ క్రోధము మతము మోహము మత్సరము కలిగి ఉంటే వాడిని దేవుడు మానవుడు అంటారని. ఆయన ఏమంటారు? మానవుడు. దేవుని కుమారుడు అంటే దేవుడికి పెళ్ళైతే కొడుకు పుట్టాడని కాదు. దేవుడే దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. అది దేవుడే దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఇలా దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, ఆ యేసు క్రీస్తు ప్రభువు నీ కొరకాయ దేవుని కుమారుడికి ఈ లోకము. అదే విషయాన్ని నమ్మనటువంటి పౌలు, ఎరగనటువంటి పౌలు, దూషించినటువంటి పౌలు, ఆయన ధృవీకరించిన పౌలు, ఆయన నమ్మిన వారిని హింసించిన పౌలు ఏమంటున్నంటే యేసే దేవుని కుమారుడు, నమ్మితే బాగుపడతావు, లేక ఎందుకు పనికిరావు అని చెప్పాడు. అది విన్నటువంటి జనం అంతా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి యెరూషలేములో ఉన్న వారిని బంధించి తెచ్చిన వారి కాడ ఏంటి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తున్నారని
అప్పుడు పోయారని తర్వాత 20వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమి రాయబడి చదవండి వెంటనే. మళ్ళీ అంకెల్లో 20వ వచనం ప్రకటించనా, వినిన వారందరూ. మనకి వచనాలు మనకి ఎడగచ్చపడతాయి. వినిన వారందరూ విభ్రాంతి నుండి ఏమన్నారు? యెరూషలేములో ఈ నామమును బట్టి బంధించి వాడితలు కాదని వారు ఏమయ్యారంట? విభ్రాంతి నొందారట. ఆశ్చర్యపోయారు. ఏంట్రా నిన్న మొన్నటిదాకా అందరినీ బంధించేసినోడు ఇలా మారిపోయి యేసుక్రీస్తు ఎవరినైనా మార్చగలడు. యేసుక్రీస్తు ఎవరినైనా రూపాంతరము చెందించగలడు. ఆయన సర్వ శరీరులకు దేవుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాన్ని పలికిన వాడు. అందుకే 32 చదువుతున్నా. ఆయన అన్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? I am the God of all flesh. Is that anything too hard for me? నేను ఈ లోకములో మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడికి దేవుడు నేనే. వాడు అంగీకరించిన దేవుడు నేనే, వాడు అంగీకరించకపోయినా దేవుడు నేనే. కాబట్టి బుద్ధిగంత నివాసులని నా వైపు చూచి రక్షణ పొందని దేవుడును నేనే, మరే దేవుడును. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యమును విన్న సౌలు మాటలు విన్న వారు విభ్రాంతి నొందారట. ఏమయ్యారండి? ఆశ్చర్యపోయారు. అయితే అతను మరి ఏం చేస్తున్నాడు? 22వ వచనం మనం చదువుతున్నాం. 9వ అధ్యాయం 22వ వచనం మనం చదువుతున్నా. రాయబడింది ఏంటంటే, అతడు మరింత బలపడి ఈయన క్రీస్తు అని ప్రకటించాడు. అర్థమైనా? అతడు మరింత బలపడి, ఈయన ఎవరండి? క్రీస్తు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అధిపతులకు అధిపతి, రేపు రానయ్యున్నటువంటి క్రీస్తు. ప్రభువుని యొక్క యేసుక్రీస్తు నామమును తక్కువగా అంచనా వేసినాడు నువ్వు నష్టపోబాకు. క్రీస్తు నామము ఇది ఒక మత ప్రచారం. ఈ మతములో కలుపుకోవడానికి చేసే ఒక ప్రచారం కాదు, లేక ఎవరో డబ్బులు ఇచ్చి పంపి నువ్వు దీనిలో ప్రవేశించకపోయినా పర్వాలేదు, ఎవడు నిన్ను బలవంత పెట్టేవాళ్ళే. నీ అగ్ని గుణము నుండి నరకము నుండి తప్పించబడాలి, దేవుని రాజ్యమునకు చేరాలి, దేవుడితో సంబంధము కలిగి ఉండాలి, నీ పాపానికి విడుదల కలగాలి, నీ ఆత్మక రక్షణ కలగాలంటే క్రీస్తుని నమ్మక తప్పదు. ఒకవేళ నువ్వు నమ్మలేదు నష్టపోతావు, నమ్మకపోతే నష్టపోతావు. అందుకే నేను ఒక పాట పాడదాం, అది మీకు వచ్చే తెలియదు నాకు తెలియదు. నమ్మక దాటిపోయేదవా, నమ్మక దాటిపోయేదవా, నరకాగ్ని గోండము చేరదవా, నమ్మక దాటిపోయేదవా, నరకాగ్ని గోండము చేరదవా. కాబట్టి నమ్మక దాటిపోతే నరకాగ్ని గుండానికి నువ్వేం చేయాలి? ఇలాంటి ప్రభు నీకు అక్కడ దొరికితే నమ్ముకో, నీ మతములో దొరికితే నమ్ముకో. ఒకడు దొరకకపోతే యేసుక్రీస్తు తప్ప ఈనాడు ప్రపంచానికి దిక్కులేదు. ఆ క్రీస్తు తప్ప ప్రపంచానికి ప్రత్యామ్నాయమే లేదు. ఆ ప్రభువే యేసుక్రీస్తు అందరికీ ఏమైనాడండి? రక్షకుడైనాడు. కాబట్టి ఓ యవనస్తుడా, ఓ మధ్యవయస్కుడా, ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు. ఆయన నిజముగా లోక రక్షకుడు. ఆయన నీ పాప విమోచకుడు. ఆయనే నీలో ఉన్న చీకటిని తొలగించి వెలిగించువాడు, జీవముతో నింపువాడు ఆయన ఒక్కడే. కాబట్టి నీ వ్యక్తి మారిపోయాడు. మారిపోవడం కాదు, యేసువే ఆ ప్రభువైన యేసుక్రీస్తు అనే ఏమైనాడండి? ఈయనే క్రీస్తు అని ఏం చేస్తున్నాడండి? ఈయనే క్రీస్తు, ఈయన తప్ప వేరే వారే. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఆ ప్రభువును విశ్వసించక తప్ప. అలాగున నమ్మిన ఇతడు మారిపోయాడు. మారిపోవడమే కాదు,
ఇప్పుడు క్రీస్తుకే అప్పగించుకున్నాడు. ఏమంటున్నా అంటే దేవుని వాక్యములు ఇప్పుడే మనం చదివాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 ఏమంటా అంటే నా మట్టుకైతే బ్రతుకునే క్రీస్తే. అంటే ఒకప్పుడు క్రీస్తుని హింసించిన వాడు, బెదిరించిన వాడు, క్రీస్తుని నమ్మిన వాడిని ఈడ్చుకొచ్చిన వాడు ఇప్పుడు ఏమంటున్నా అంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. నేను బ్రతికే బ్రతుకు క్రీస్తు కొరకు కాకపోతే, నేను ఈ లోకములో జీవించే జీవితం క్రీస్తు కొరకు కాకపోతే వ్యర్థము అంటున్నాడు ఎవరైనా. కాబట్టి ప్రియమైన చేరి వచ్చిన యవనస్తురాలు పెద్దలారా, నీ జీవితంలో క్రీస్తు కొరకై నువ్వు జీవించాలి. అందుకే 2 కొరింథీ 5:21 చెప్పాడు. దయచేసి గమనించే 2 కొరింథీ 5:15 చెప్పాడు. ఏమన్నాడంటే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. ప్రియులారా గమనించాలి, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకై జీవించాలి. ఈ రోజున క్రీస్తు నమ్మి నీవు, క్రీస్తు రక్తములో కడగబడిన నీవు, రక్షించబడినటువంటి నీవు, మారు మనసు పొందిన నీవు, బాప్తిజం పొందిన నీవు, ఓ యవనస్తుడారా, ఓ ప్రియమైన స్నేహితులారా, నీ మీదట నీ కొరకు నువ్వు బతకూడదు, లోకం కొరకు బతకూడదు. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని ఈ లోకం మట్టుకు నువ్వు ఆలోచించుకోకూడదు. జీవించు వారికి మీదుట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకై జీవించాలి. అనగా నీ జీవితము క్రీస్తు కొరకై అప్పగించాలి. ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన అతను క్రీస్తుతో కూడా ఏమైపోయినప్పుడు బ్రతికించబడ్డాడు, జీవిస్తున్నాడు. కాబట్టి ఈ జీవించే వ్యక్తి ఆ పౌలు ఏమంటున్నాడంటే ఇక మీదట తమ కొరకు ఏం చేయకూడదు, జీవించాలి. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట మనముగా, నా మట్టుకైతే బ్రతుకుట లోకం కొరకే, ఫ్యాషన్ కొరకే, లోక సంబంధమైన జీవితం కొరకే, లోకములో ఆకర్షణ కొరకే, లోకములో ఆయన కోరికలు నెరవేర్చుకోవడం కొరకే. నువ్వు క్రీస్తు కొరకే బ్రతక. అందుకే ఆయన గలతీయులకు రాసిన పత్రిక 2:20 అంటాడు, నేను క్రీస్తుతో కూడా ఏమైపోయాను, సిలువ వేయబడి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా. ఏకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నా. గలతీ 2:20. అబ్బా చాలా సింపుల్ పీస్ అవుతుంది. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 2:20 మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను అందరూ చెప్పేసి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే అంతే. నిజంగా నువ్వు ప్రభువుని ఎరిగిన బిడ్డవైతే, క్రీస్తు ద్వారా రక్షించబడిన బిడ్డవైతే, క్రీస్తు యొక్క జీవము నీలోనుకు ప్రవేశించుంటే, ఆ జీవము నీలోనికి వచ్చి నిన్ను పాపమనే నీవు విడిపించుంటే నీవు జీవించాల్సింది ఎవరి కొరకు, క్రీస్తు కొరకు. కాబట్టి వృద్ధుడు అయినా క్రీస్తు కొరకే జీవించాలి, వృద్ధురాలు అయినా క్రీస్తు కొరకే జీవించాలి, మధ్య వయస్కుడు అయినా క్రీస్తు కొరకే జీవించాలి, ఒకడెవరైనా క్రీస్తు కొరకే జీవించాలి. అందుకే అన్నాడు 2 కొరింథీ 5:15 మనం చూస్తున్నాం, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి వచ్చిన వారి కొరకే జీవించవాలని. ఎలాగా ఆయన అందరి కొరకు ఏమయ్యాడండి, ఈనాడు లోకములో జీవిస్తున్న ప్రతి మానవుని కొరకై ప్రాణం పెట్టిన వాడు యేసుక్రీస్తే, ప్రతి మానవుని కొరకై రక్తము చిందించిన వాడు యేసుక్రీస్తే, ప్రతి మానవుని కొరకై ప్రాణం దారిపోసిన వాడు యేసుక్రీస్తే. నమ్మకపోతే నాశనం అయిపోతాం, నమ్మకపోతే దెబ్బతినేస్తాం, నమ్మకం దాటిపోతే నరకాగ్ని గుండం చేస్తాం.
అందుకనే అందులో చరణం ఎలాగో సాగేంతో ఆ భయంకరమైన అగ్నిగుండాన్ని ఎలాగ సాగుతుంది, ఎంతగానో ప్రలాపేంతో ఇకనైనా నామము ప్రభు యేసుని పరలోకము నిన్ను చేర్చను, ఇకనైనా నామము ప్రభు యేసుని పరలోకము నిన్ను చేర్చను, కలువరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభువు, కలువరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభువు. కన్నులారా వీక్షించవా, మనసారా యోచించవా, కన్నులారా వీక్షించవా, మనసారా యోచించవా, నిన్ను వేల సమానంది విలపించెను, తప్పించి కనుసెను. ఇలా ఆ క్రీస్తు నీ కొరకే మృతి పొందాడు. ఆ ప్రభు యేసు క్రీస్తు శిలువలో నిలువెల్లా తపయించి కన్ను మూసినవాడు, ఆయన నీ కొరకే రక్తము చెందించిన వాడు, పొందారు మూసినవాడు. నీవు ఈనాడు ఆయన నమ్మకుండా ఎవరు నమ్మితే లోకానికి వెళ్తావు, నీవు ఆయన అంగీకరించకుండా ఎవరిని అంగీకరిస్తే ఆ మోక్షానికి చేరుతావు. నీవు ఆయన్ని చేర్చుకోకుండా ఎవరిని చేర్చుకుంటే ఆ నిత్య మోక్షములో యుగయుగాలు జీవించగలవు. కాబట్టి క్రీస్తుకు వేరుగా నీ బ్రతుకులేదు. అందుకే పిల్లరా, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి నమ్మాల్సి, అందుకే ఆయనను నమ్మి ఆయన ద్వారా మార్పు చెంది ఆయన తప్ప దిక్కు లేదనుకొని ఆయనే సమస్తమని గ్రహించిన ఆ పూలు ఇప్పుడేమంటున్నాడంటే, జీవించు వారికి లేదట తమ కొరకు తమ నిమిత్తం మృతులని తిరిగి లేచిన వారి కొరకై జీవించా. నేను అందుకే ఆ ప్రభుకి అప్పగించుకున్నా, ఆ ప్రభు కొరకై జీవించడానికి నిర్ణయించుకున్నా, ఆ ప్రభు వెంబడించడానికి నిర్ణయించుకున్నా. ఆ ప్రభు కొరకై నేను నా ప్రభు కొరకై ఆయన ఏమైపోయా సిలువ. కాబట్టి ఆ ప్రభుని వెంబడించడానికి తీర్మానం చేయవలసిన వారు దేవుని వాక్యంలో మనం చూసుకున్న సత్యమని. అందుకే గలతీ 2:20 చెప్పాడు, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించు. నీవు జీవించావనుకో నువ్వు ప్రభుని చూపించగలవు. క్రీస్తుని యందు జీవిస్తున్నానుకో నువ్వు ఎవరిని చూపించగలవు? ప్రభువుని చూపించగలవు. నీవు జీవించావనుకో నీ కులాన్ని చూపిస్తావు, నీ మతాన్ని చూపిస్తావు, నీ ఆస్తిని చూపిస్తావు, నీ అంతస్తును చూపిస్తావు, నీ విద్యను చూపిస్తావు, నీ అధికారాన్ని చూపిస్తావు, నీ ఘనతను చూపిస్తావు. క్రీస్తే నీ యందు జీవిస్తే నీవు ఎవరిని చూపిస్తావు? క్రీస్తుని చూపిస్తావు. కాబట్టి అయ్యా, ఈ రాత్రి మనం ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. విద్యార్థులు ఆలోచించుకోవాలి, యవనస్తులు ఆలోచించుకోవాలి, యవనస్తులు ఆలోచించుకోవాలి, మధ్య వయస్కులు ఆలోచించుకోవాలి. ఈనాడు వాక్యం ఏంటున్నా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా క్రీస్తుని గురించి ఆలోచించాలి. ఊరాన్ని కలిగిన వారైనా అడగిన వారైనా ఆలోచించాలి. ఇప్పుడు అందుకే నేను తాను ఏమంటున్నా అంటే, నా మట్టుకైతే బ్రతుకుట నా మట్టుకైతే బ్రతుకుడి క్రీస్తే. ఈ లోకంలో బ్రతకడం క్రీస్తు కొరకు కాకపోతే నేను ఈ లోకంలో జీవించే విధానం ఏమన్నా వాక్యములు తిమోతికి రాసిన పత్రికలో, ఈ లోకంలో నేను క్రీస్తు కొరకు జీవించకపోతే అది జీవించుచున్నా ఉన్నప్పటికీ చచ్చిందాంతో సమానం అన్నాడు. అంటే నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే. ఆయన కొరకు ఒక సాక్షిగా, ఒక నమ్మకమైన బిడ్డగా, ఒక నమ్మకమైన వ్యక్తిగా ఆయన వెంబడించకపోతే వేరుకు జీవిస్తున్నా అని పేరే కానీ చచ్చినోడు దశం. అందుకనే వాక్యములో తిమోతి పత్రికలో రాశాడు, సుఖభోగములందు జీవించుచున్నది చచ్చిన దానితో సమానం అన్నాడు. ఈ లోక సంబంధమైన కోరికలతో
బతుకుతున్నటువంటి ఏ విశ్వాసం అయినా చచ్చినోడితో సమానం. అందుకే క్రీస్తు వారిలో జీవించిన వారు ఏం చేస్తారంటే ఆ దేవునికి తమ్ముడు తాము ఏం చేస్తారంటే ఆపదించారు. ఆయన అధికారానికి ఆయన చిత్తానికి అప్పగించుకుంటా తమ స్వబుద్ధిని ఆధారం చేసుకోరు. నేను జ్ఞానిని కదా అని అనుకోరు. పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచుతారు. ఆ వారి పైన సర్వాధికారం ఎవరికి ఇస్తారు? ప్రభువుకే. ఇది సామెతల గ్రంథం 3:5. సామెతల గ్రంథం 3:5 చదువుతున్నాం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో నమ్మికించు. నీ పైన ఆయనకి సంపూర్ణ అధికారాన్ని ఇవ్వు. కాబట్టి ఆయన కొరకు జీవించాలనుకున్న వాడి 4 పనులు చేయాలి. మొదటిదేంటి? స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. రెండోది జ్ఞానిని కదా అనుకోకూడదు. మూడోది ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. 4వది పరిపూర్ణంగా ఆయన నమ్మాలి. హృదయపూర్వకంగా ఆయన ఏముంచాలండి? నమ్మకం ఉంచాలి. కాబట్టి జీవించు వారికి మీదట ఆయన కొరకే జీవించాలి. నాకు అవుతుంది జాతీయమైన అటు ఇటు చూడబాలి, మాట్లాడబాలి. నాకు పక్కన మాట్లాడతాను. నా వంకే చూడాలని కోరుకుంటున్నాను. నేనేం పెద్ద అందుకని వాక్యం విన్నా అయితే వాక్యం వినాలి కాబట్టి నా వంకే చూడాలనంటే దాని అదేంటి వాక్యం వినాలి. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్న సత్యం ఏంటంటే ఆ ప్రభుత్వం అందుకే అపోస్తులు అంటాడు, నా మట్టుతో బ్రతుకుతాను అయితే ఈ లోకములో నేను ఆయన కొరకే బ్రతకాను, ఆయన కొరకే జీవించాను. చావు అయితే లాభం అన్నాడు. ఎందుకని? ఎవరైనా చావు లాభం అంటారని. 4 రోజులు బతికితే ఒక 2 ఇంక్రిమెంట్లు అవుతాయి. ఇంకో సంవత్సరం బతికితే ఇంకొక ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంకో సంవత్సరం బతికితే ఎకరంలో 40 బస్తాలు గ్యారెంటీ అవుతాయి. ఇంకో సంవత్సరం బతికితే 2వ మనవరాలు నేర్చుకోవచ్చు అనుకోండి. ఇంకో సంవత్సరం బతికితే 2 మనవరాలు పుట్టేశారు. 3వ కనీసం మనవడన్నా పుడుతున్నాను. ఎందుకని? మానవ స్వభావం అది. మానవుడు ఎప్పుడు ఆలోచించుకొని దాని కొరకు కదా వాడు బ్రతికేది. దేని కొరకు? ఏదో చావు అయితే లాభం అని ఎవడు అనుకోడు. ఇలాంటి వాటి కొరకే లాభం అనుకుంటాడేమో. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, అపోస్తులైన పౌలుకు వచ్చిన లాభం ఏంటంటే చావు అయితే. పౌలుకు వచ్చిన లాభం ఏంటంటే నేను కనుక ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడ ఉండాలి? నా ప్రభుతో. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే నా ప్రభుతో ఉంటాను, అదే నాకు లాభం. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారందరూ ఎవరితో ఉంటారండి? ప్రభుతో ఉంటారు. అడిగాడా? యోహాన్ అడిగాడు. యోహాన్ పెద్దల్లో ఒకటి అడిగాడు, ఎవరండి బాబు వీరంతా అని అడిగాడు యోహాన్. 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవరు బాబు వీరందరూ అని అడిగితే యోహాన్ అన్న ఆయన నీకే తెలియనయ్యా. అప్పుడు పెద్దల్లో ఒకటి ఏం చెప్పండి, వీరు గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉతుక్కుని తెలుపు చేసుకునేవారు, మహాశ్రమల నుండి వచ్చినవారు. పిల్లల క్రీస్తుని నమ్మటం అంటే శ్రమే. అదేదో క్రీస్తుని నమ్మటువంటి పూర్వపానం కాదు, ముళ్ళపానం. ఎందుకంటే క్రీస్తుని నమ్మటం అంటే శ్రమ పడడానికి సిద్ధంగా ఉండాలి, కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి, పునీకరింపబడటానికి సిద్ధంగా ఉండాలి, ప్రాణం చేయబడటానికి సిద్ధంగా ఉండాలి, అపహాస్యము చేయబడటానికి సిద్ధంగా ఉండాలి. అలాగా అపహాస్యము చేయబడుతూ, ప్రాణం చేయబడుతూ, తృణీకరించబడుతూ, అపహాస్యము చేయబడుతూ వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు. అంతేకాదు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రాలు ఉతుక్కొని వీరు ఏం చేశారండి? వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? చదవండి. 7వ అధ్యాయం 9-10 వచనం. నేను చదవండి పెట్టుకున్నాడు. 7వ అధ్యాయం 9-10 వచనం. ఎక్కడున్నారు వీళ్ళంతా? 7వ అధ్యాయం 9-10 వచనాలు. 10వ వచనం చదవండి. చాలు 10వ వచనం. వీరందరూ సింహాసనాసీనుడైన దేవుని ఎదుగును గొర్రెపిల్ల ఎదుగును
నిలవబడి ఎక్కడున్నారంటే పరలోకంలో సింహాసనాసీనుడైన యేసు ప్రభు ఎదుట నిలబడి ఉన్నారండి. చావైతే లాభం అంది అందుకే. ఎందుకంటే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే సింహాసనాసీనుడైన గొర్రె పిల్ల దగ్గర ఉంటా. సింహాసనాసీనుడైన గొర్రె పిల్ల దగ్గర ఉంటా. ఏంతో ఉంటా? తెల్లని వస్త్రములు ధరించి ఖర్జూరపు పట్టలు పట్టుకొని. కాబట్టి వారు తెల్లని వస్త్రాలు ధరించారు, ఖర్జూరపు పట్టలు పట్టుకున్నారు. సింహాసనాసీనుడైన దేవుని గొర్రె పిల్ల ఎదుర్కొన్నారు. అంతేకాదు వారు ఇంకెక్కడున్నారని రాయబడింది? పరలోకపు దేవాలయంలో ఆయన్ని సేవిస్తున్నారు. ఎక్కడ? పరలోకపు దేవాలయంలో ఆయన్ని సేవిస్తున్నారట. ఇంకేం జరుగుతుంది? వారికి సూర్యుని ఎండ అయినను వడగాలి లేదట. ఇంకేం జరుగుతుంది? వారికి ఆకలి తప్పులు లేవట. ఇంకేం జరుగుతుందంటే గొర్రె పిల్ల వారికి కాపరి అయి ఉన్నాడట. ఎంత 7 అధ్యాయంలో ఉంటుంది. దాదాపు 7 సంగతులు ఉంటాయి. అందుకే అపోస్తులు అన్నాడు, చావు అయితే నాకేంటి, నా ప్రభుతో ఉంటా, ఆయన సింహాసనం దగ్గర ఉంటా, తెల్లని వస్త్రాలతో ఉంటా, ఖర్జూరపు మట్టలతో ఉంటా, నాకు సూర్యుడు అక్కర్లేదు, వడగాలి కూడా ఉండదు, నాకు ఆకలి తప్పులు ఉండవు. ఆయన ఆలయంలో నిరంతరం ఆయన సేవిస్తూ ఉంటా. ఆయన కాపరే ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, అందుకనే అపోస్తులు మాట్లాడుతూ 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు ఏమన్నాయంటే, ఇదిగో నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలం సమీపించున్నది, ఆ మంచి పోరాటం పోరాడితిని, నా కడము తీర్చుకుని, నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించి. అందుకే చావు అయితే లాభం. ఈరోజు చావును కోరుకునే వారు లేరు కదా. కానీ పౌలు చావు లాభంగా, ఎందుకు చావు లాభం ఆయనకి? నిత్య జీవ వరాన్ని కలిగి నిత్యత్వంలో సింహాసనం ఎదుట యుగయుగాలు నేను నిలబడి ఆ నిత్య మహిమని నేను అనుభవిస్తా. ఆ నిత్యమైన దేవునితో సహవాస బాంధవ్యాన్ని కలిగి గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళినో అక్కడికి వెళ్ళా పెడుతూనే. అందుకే చావైతే లాభం. ఈ శుభప్రదమైన నిరీక్షణ నీకుందా? క్రీస్తులో నా ప్రభు నాకుంటే చాలు ఆయన ఇంటాను. అందుకని భక్తులు పాడుతూ ఉంటారు, ఏమంటాడు? పరమా జీవము నాకు నివా తిరిగి వేచను నాతో నిరంతరము నడిపించును మరల వచ్చి యేసు కొనిపోను నిరంతరము నడిపించును మరల వచ్చి యేసు కొనిపోను. అందుకని నా మట్టుకైతే మృతకుడికి ఇస్తే చావైతే అయితే చాలు. ఇక్కడ కళ్ళు మూసిన అక్కడ ఉంటా, యుగయుగాలు ఆయనతో ఉంటా. ఈ లోకంలో నాకేమీ లేదు, ఏమీ లేదనే బాధ లేదు. ఆ బాధ మీద నుంచి పడే రొట్టు ముక్కలైనా ఏం పర్వాలా, ఆ బల నుంచి పడే రొట్టు ముక్కలైనా పర్వాలా, నాకు ఆరోగ్యం లేకపోయినా పర్వాలా, ఆస్తి లేకపోయినా పర్వాలా, అలంకారం లేకపోయినా పర్వాలా, బల నుంచి రొట్టు ముక్కలు పడుతున్నా పర్వాలా, యేసు నాకు ఉన్నాడు చాలు. ఎవరైనా లాజర్, ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం లేదు, ఆహారం లేదు, ఆస్తి లేదు. వాళ్ళ మీద నుండి పడే రొట్టు ముక్కలు దగ్గర
కానీ ఒకడున్నాడు, ఎవరైనా యేసు ప్రభు ఆయనతో ఉన్నాడు. ఆ యేసు క్రీస్తు ఆయనతో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు. కాబట్టి నాకు భయం లేదు. ఆ ప్రభు నాతో ఉంటే నాకు భయం లేదు. ఎందుకంటే ఒకవేళ కన్ను మూసినా నేను ఆయనతో అంటికినే. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనుక్కోబడి అబ్రహాము రొమ్మును ఏం చేశాడే, ఆరుకున్నాడు. ఎందుకంటే అతనిలో క్రీస్తు యొక్క జీవం ఉన్నది. అందుకే చావు అయితే క్రీస్తుని నమ్మిన వాడికి చావు లాభం అండి. క్రీస్తుని ఎరిగిన వాడికి చావు లాభం. క్రీస్తుని కలిగి ఉన్నవాడికి చావు లాభం. ఆయన నమ్మన వాడికి, ఆయన ఎరగన వాడికి చావు లాభం కాదు, అగ్నిగున్న వాడికి. అందుకే ప్రకటన 21 రాశాడు. ఏమన్నా రాశాడంటే, తిరిగి వారును, అవిశ్వాసులను, అవిధేయులను, విగ్రహారాధికులను, మాంత్రికులను, అబద్ధికులను, నరహంతకులను అందరూ కూడా అగ్ని గంధకములతో మండుకుండములో పాల్పొందుతుంది. రెండవ మరణం. రెండవ మరణం అంటేనే అగ్నిగుండం. అదే ప్రకటన 21 వచ్చినాం. క్రీస్తు లేని వాడికి సంభవించే ప్రమాదకరమైన పరిస్థితి అదే. ప్రియమైన దేవుని వాక్యం వింటున్నట్టు పిల్లరా, ఈ మన ఇంట్లో ఉన్న భర్త నమ్ముకోలేదు, అతనికి చెప్పాలి, నమ్ముకోపోతే అగ్నిగుండం పోతావేమో. భార్య నమ్ముకోపోతే ఆమెకు చెప్పాలి, ఆయన నమ్ముకోపోతే అగ్నిగుండం పోతావని. పిల్లలు నమ్ముకోకుండా ఈ లోక సంబంధమైన ఆకర్షణ లోబడి ఆ ఫ్యాషన్ లో తిరుగుతున్నారు. మరి నీకు అగ్నిగుండము తప్పదు. నీకు అగ్నిగుండము తప్పదని నీ కొడుకైనా కూతురికైనా చెప్పాల్సిందే, నీ భర్తకైనా చెప్పాల్సిందే, నీ భార్యకైనా చెప్పాల్సిందే, నీ రక్త సంబంధులకైనా చెప్పాల్సిందే. ఆయనతో ఉంటే లాభం, ఆయనతో ఉంటే జీవం, ఆయనతో ఉంటే ఈ లోకాన్ని విడిచిపెడితే లాభం. ఆయన కాదనుకుంటే అగ్నిగుండం. కాబట్టి ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మనం ఎవరైనా సరే క్రీస్తును నమ్మవలసింది, క్రీస్తు యొద్దకు రావాల్సింది, క్రీస్తును కలిగి ఉండవలసిందే, క్రీస్తును వెంబడించవలసింది, క్రీస్తు కొరకై తీర్మానాలు నిర్ణయాలు చేయవలసిందే. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఈ యొక్క మత పిచ్చోడు ఎలా మారిపోయి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు నువ్వే చూస్తున్నావు. ఎలాంటి జీవాన్ని కలిగి ఉన్నాడో నువ్వు చూస్తున్నావు. ఇది లోకానికి విరోధమైన జీవము, ఇది వాస్తవికమైన జీవము. ఇతని జీవితంలో రాబోయే కాలానికి గట్టి పునాది వేసుకున్నటువంటి జీవం ఇది. ఈ జీవముతో ప్రభువును వెంబడిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఈ రాత్రి ఈ మాటలు వింటే నీ జీవితంలో ప్రభువు నమ్ముకోవాలి. ఒకవేళ నేను ప్రభువు నమ్మను, ప్రభువు నాకు వద్దు, జరిగే పర్యవసానం ఏంటంటే నరకం అని చెప్పాను. మంచిది. ఆయన నమ్మకపోతే వచ్చే పర్యవసానం ఏంటో దేవుని వాక్యంలో సామెతలు గ్రంథం 8:34 ఆఖరి 2 వచనాలు చదవడం చాలు. సామెతలు గ్రంథం 8 ఆఖరి 2 వచనాలు చదవండి. ఏం రాయబడిందో, అతైనా నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను, నన్ను కనుగొని వాడి జీవమును కనుగొను. దేవుని యొక్క దీవెన వాడికి దొరుకుతుంది. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకున్నావు. నా యందుగా క్రీస్తునందు అసహ్యపడు వారిని మరణము. కాబట్టి ఈ రాత్రి ప్రభువుని కలిగి ఉంటే నీకు జీవం, ప్రభువుని కలిగి లేకపోతే నీకు మరణం. అదే రెండవ మాట. దేవుని వాక్యం చెప్పుచున్న మాట నా సొంత మాట. అలాగే యోహాను సువార్త 3:35 చదవాలి. ఏమి రాయబడిందో చదవాలి. యోహాను సువార్త 3:35 ఏమి రాయబడి చదవాలి. గమనించాలి. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు.
కుమారుని యందు విశ్వసించు వాడే జీవము గలవాడు. కుమారుని యందు విశ్వసించని వాడు జీవమును చూడగానే దేవుని ఉగ్రత వాడి మీద నిలుస్తుంది. దేవుని ఉగ్రత అంటే రెండవ మరణం. కాబట్టి దేవుడు వాక్యం వింటున్నప్పుడు ఆ యేసు క్రీస్తును నమ్మటమే జీవము, ఆ యేసు క్రీస్తును అంగీకరించడమే నిత్య జీవము, ఆ యేసు క్రీస్తుని వెంబడించడమే నిత్య జీవపు వెలుగు. కాబట్టి ఆలోచించుకొని నిర్ణయాలు మనం చేసుకోవాలి. కాలం గడపబాకు, సమయాన్ని వృధా చేయబాకు, దేవుడిచ్చే అవకాశాలు దుర్వినియోగం చేయకో. అలా చేస్తే ప్రమాదం. ఎందుకంటే యెషయా 55 అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, ఆయన మీకు దొరుకు కాలమందు ఆయన వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన నడుకోవాలి. యెషయా 55 కాబట్టి ఆయనకి దూరంగానే వెళ్ళిన వేయించి. కాబట్టి ఆలోచన చేద్దాం, ప్రభు బాగా దగ్గరికి పోతాం, ప్రభుకి అప్పగించుకుందాం. ప్రభు సన్నిధిలో నువ్వే మతానికి, ఏ కులానికి, ఏ జాతికి, ఏ తెగకు, ఏ సంస్కృతికి, ఏ సంప్రదాయానికి, ఏ వర్గానికి చెందిన వాడైనా యేసు ప్రభువా, నేను నిన్ను దేవుడని నమ్ముతున్నాను. నువ్వు మానవ రూపంలో మనుషుని రక్షించిన కొరకై వచ్చిన యేసు క్రీస్తు అని నమ్ముతున్నాను. నేను నా కొరకై ప్రాణము దారిపోసిన వాడని నమ్ముతున్నాను. నీవు నా కొరకై రక్తము చిందించిన వాడు నమ్ముతున్నాను. నాకు నిత్య జీవం ఇచ్చేవాడు నీవే నమ్ముతున్నాను. నాకు నిత్య జీవంతో వెలుగును ప్రసాదించి భూమి ఉన్నంత కాలం నన్ను కాపాడవాడు నమ్ముతున్నానని ఆ ప్రభు దగ్గరికి రాగలిగి ప్రభు సహాయం చేసి. కాబట్టి నిర్ణయాలు మీవే, నీ పక్షంగా నిర్ణయం చేయదు. పంపించుకుందాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులో తెచ్చి ఆయనను ద్వేషించిన ఒక వ్యక్తి ఆయనను వెంబడించి ఎలాంటి సాక్షిగా బ్రతికాడో అలాగున వాక్యం వింటున్న నీవు కూడా ఆయన వైపు తిరిగి ఆయన కొరకై బ్రతుకున్నట్లు పరిశుద్ధాత్మ నీకు, నాకు, మనకు, వాటికి నడిచి వారికి సహాయం చేయడం ప్రార్థిస్తాం.